ఇది మోస్ట్ వెల్కమింగ్ తీర్పండి. అత్యంత ఆహ్వానించదగినటువంటి గొప్ప ఆహ్, తీర్పుగా నేను చెప్పదలుచుకున్నా. ప్రజలందరికీ తెలిసిన న్యాయాన్ని డెలివరీ చేయలేకపోయాయి. మనం రైట్. బాబరీ మసీద్ చూసినా, ఏది చూసినా అది మనకు అర్థమవుతుంది. అటువంటి స్థితిలో న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం నమ్మకం పోయింది. ఎందుకంటే ఆ కొలీజియం విషయంలో కావచ్చు, జడ్జిల ఎంపిక, జడ్జిల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, అట్లాంటివి ఎన్నో ఆరోపణలు భారత న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయ వ్యవస్థ ఎదుర్కొంది. ఒకప్పుడు భారత న్యాయ వ్యవస్థ మీద ఎంతో గౌరవం ఉండేది, ఎంతో నమ్మకం ఉండేది. బాధితులు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు స్థానికంగా గెలవకపోయినా హైకోర్టులో గెలవకపోయినా సుప్రీంకోర్టులో గెలుస్తామనేటువంటి ఒక విశ్వాసం కలిగి ఉండేవాళ్ళు. అటువంటివి జరిగినాయి. భారత న్యాయ వ్యవస్థలో మంచి తీర్పులు రాలేదు అని మనం ఎవ్వరూ అనలేము. రైట్. అవును. మంచి తీర్పులు చాలా వచ్చాయి. చాలా వచ్చాయి. ప్రజల హక్కులు, ముఖ్యంగా రాజ్యాంగానికి లోబడి మానవ హక్కులని పరిరక్షించే క్రమంలో చాలా అద్భుతమైన తీర్పులు వచ్చాయి.